గోదావరి నది స్వచ్ఛతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గోదావరి పరిసర ప్రాంతాల పరిశ్రమల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశమై నదీ కాలుష్య నివారణపై కఠిన దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక ప్రగతికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుపడబోదని, పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేస్తూనే పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య వ్యర్థాలను నేరుగా నదీ జలాల్లోకి వదిలితే మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కోట్ల మంది ప్రజల సాగునీటి అవసరాలు తీర్చే గోదావరిలో వ్యర్థాలు కలపడం వల్ల భవిష్యత్తు తరాలకు తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రతి పరిశ్రమ వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను ఈటీపీ, ఎస్టీపీ నిరంతరం శాస్త్రీయ పద్ధతులు నిర్వహించాలని, దీనికి అయ్యే వ్యయాన్ని భారంగా భావించకూడదని హితవు పలికారు. అంతేకాకుండా ఇకపై ప్రతి 3 నెలలకోసారి కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ ద్వారా ప్రతి పరిశ్రమల పక్కగా ఆడిట్ నిర్వహిస్తామని, కాలుష్య తీవ్రత ఆధారంగా పరిశ్రమలను రెడ్, ఎల్లో, గ్రీన్ విభాగాలుగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. అలాగే వచ్చే ఏడాది దేశమంతా ముక్కును వేలేసుకునేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడి తలపెట్టిన గోదావరి పుష్కరాల విజయవంతానికి గోదావరి జిల్లాల పారిశ్రామికవేత్తలు తమ సామాజిక బాధ్యతతో సిఎస్ఆర్ చొరవ తీసుకుని ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కీలక సమావేశంలో రాష్ట్ర మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ శ్రీ కృష్ణయ్య గారు, ఉన్నతాధికారులు మరియు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ అట్టహాస ప్రారంభం. వేదికగా నిలిచిన ఎంఎస్ఎంఈ సమ్మిట్ 2026 రాష్ట్రంలో సరికొత్త పాలన సాంస్కృతిక వేదిక అందుబాటులోకి వస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ ఇవాళ అట్టహాసంగా ప్రారంభమైంది. సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న ఈ అంబేద్కర్ కళా వేదికగానే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంఎస్ఎంఈ సమ్మిట్ 2026 సదస్సు ఘనంగా ప్రారంభం కాగా ఇకపై ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల అధికారిక కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి వేడుకలు, కీలక సదస్సులను ఇక్కడే నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం 4.4 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 1.45 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్ లో భారీ సదస్సులు నిర్వహించేందుకు వీలుగా ఒకేసారి 1500 మంది కూర్చునేలా అద్భుతమైన సీటింగ్ సామర్థ్యాన్ని, అధునాతన వసతులను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో రాష్ట్ర పారిశ్రామిక సాంస్కృతిక ప్రగతికి ప్రధాన వేదికగా మారబోతున్న ఈ కేంద్రంలో జరిగిన నేటి పారిశ్రామిక సదస్సుకు పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో